దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము పార్ట్ 1 కాడి నుంచి మొదలుపెట్టి చెప్పుకుంటున్నాము. ఇప్పుడు వరకు 7 అధ్యాయాల వరకు అయిపోయినాయి. అన్నీ కూడా యూట్యూబ్లోనే భద్రపరిచి ఉన్నాయి. సీరియల్గా చూడండి, దీవెలను పొందండి. అలాగే ఇది మరి సబ్స్క్రైబ్ చేయండి. చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. తప్పనిసరిగా చూడండి. ఫ్రెండ్స్కి, స్నేహితులకి, బంధువులకి అందరు కూడా ఇది పంపించి దేవుని దగ్గర నుంచి వచ్చే బహుమతులు మీరు పొందండి. ఇప్పుడు పరలోక దృశ్యము 7 దూతలు ఉన్నారు. పరలోకములో 7 దూతలు కోసం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. 7 దూతలు ఉన్నారు. 7 బూరలు ఉన్నవి. 7 బూరలు. 6 ముద్రల కాలంలో 4 జీవులు లేక వీరు 4 ఉన్నారు. 6 ముద్రల కాలం అయిపోయింది. ఇప్పుడు బూరల కాలం వచ్చింది. ముద్రల కాలం మనం ఇదివరకు చెప్పుకున్నాము. ఇప్పుడు ముద్రల కాలము, 6 ముద్రల కాలంలో 4 జీవులు లేక వీరు 4 ఉన్నారు. ముద్రల ప్రారంభ కాలంలో వారు 4 కూర్చొని ఉన్నారు. ఈ దేవదూతలు ముద్ర కాలంలో వీళ్ళు కూర్చొని ఉన్నారు. ఇప్పుడు దూతలు నిలబడి ఉన్నారు. దూతలైతే నిలబడి ఉన్నారు. జీవులు ప్రార్థన చేయువారు సపరేట్గా ఉంటారు. మన సంఘాలలో కూడా అలాగే మనం పెట్టుకొని ఉన్నాము. దూతలు పనులు చేయువారు. దూతలు పని చేయువారు. వారు ఎప్పుడు పని చేస్తూ ఉంటారు. మనలాగా విశ్రాంతి కూర్చోవటం, మరి దేవుని పనిని తిరస్కరించటం అనేది దూతల విషయంలో ఉండదు. దూతలు ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటారు. వీరు చాలా రకములుగాను ఉన్నారు. ఒక రకం కాదు, రకరకాలుగా ఉంటారు. వీరందరికీ అన్ని పనులు ఉన్నవి. అన్ని పనులు ఎవరికి చెప్పే పని వాళ్ళకి ఉంటాయి. లోకంలో మనకైతే చాలా రెస్ట్. పొద్దు నుంచి సాయంత్రం దగ్గర రెస్ట్ తీసుకోవాలన్నా రెస్ట్ తీసుకోవచ్చు. 2వ రోజు, 3వ రోజు, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. కానీ పరలోకములో ఉన్న దేవదూతలకి, పరలోకములో ఉన్న పరిశుద్ధులకి వాళ్ళకి రెస్ట్ మాత్రం అస్సలు ఉండదు. ఎప్పుడు దేవుడు పని చెప్తూనే ఉంటారు. దేవుడు చెప్పిన పని అవి చేసుకుని రావాలి ఖచ్చితంగా. భూమి మీద కొందరు, పరలోకములో కొందరు, సముద్రం మీద కొందరు. అంటే భూమి మీద కొందరు దేవుని ఆర్డరు పని చేసేవాళ్ళు దేవదూతలు. పరలోకములో కొందరు, పరలోకానికి కొంతమందిని పంపుతారు. సముద్రం మీద కొందరు, సముద్రాన్ని కూడా కాపలా పంపుతారు. సముద్రం మీద మరి ఆయా దేవుడు చెప్పిన నిధులు ఖచ్చితంగా అమలుపరచడానికి. సింహాసనం మీద కొందరు, దేవుని యెహోవా తండ్రి సింహాసనం దగ్గర కొంతమంది దేవదూతలు. ఈ రీతిగా వీరిలో ఎన్నో పనులు ములిగి ఉంటారు. ఖాళీ అనేది ఒక్క నిమిషం కూడా ఉండదు. వాటిలో ముఖ్యమైన పని ఏదనగా రక్షణ స్వాధ్యమును పొందబో వారికి సహాయము చేయుట. ఈ అన్నిటిలోని ముఖ్యమైన పనులు ఏంటంటే, ముఖ్యమైన పని ఏదనగా రక్షణ స్వాధ్యము. భూలోకం మీద దేవుని యందు రక్షణ తీసుకోండి, మీకు మరణం లేదు అని చెప్పే దేవదూతలు కొన్ని. పొందబో వారికి సహాయం చేయుట, రక్షణ తీసుకోవాలనుకున్న వాడికి సహాయం చేయుట. దేవదూతలు కానీ రక్షణ పొందు వారికి సహాయం కానీ చెయ్యకపోతే బాప్తిస్మం ఎవరు తీసుకోరు. ఎందుకని తీసుకోరు? వాళ్ళు ఈ లోకంలో సాతాను ఉన్నాడు గనక, సాతాను అటాకించి బాప్తిస్మం తీసుకునే టైంలో ఏదో జబ్బు రావటం, ఏదో సమస్య రావటం, ఈ సమస్య వల్ల ఈ బాప్తిస్మం వీళ్ళకి తీసుకుంటే సమస్యలు వస్తున్నాయి కనుక, బాప్తిస్మం తీసుకోకముందు, తీసుకోకుండా ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలా వస్తున్నాయి, మానైతే బాగుంటుందని సాతాను బాప్తిస్మం తీసుకోవటానికి ప్రేరేపణ చేయుడు గనక ఆ సాతాన్ని ఎదిరించి
మనుషుల్లో బాప్తిసం తీసుకోవాలని ఉద్రేక వచ్చిన తర్వాత ఆ బాప్తిసాలు తీసుకునేలాగా ఏర్పాటు చేయటం. బాప్తిసం అంటే రక్షణ. కొంతమంది తీసుకుంటాను అని అంటారు, వాయిదాలు వేస్తారు. కారణం ఏమిటంటే వాళ్ళ మీద సాతాను సక్రంగా పనిచేస్తుంది అని. ఆ సాతాను తోలాలి అంటే ఏం చేయాలి? ఈ దేవదూతలు కాదు, మనలో విశ్వాసమును ప్రార్థన అవసరం. అప్పుడు ఆ సాతాను పోయి ఈ దేవదూత వచ్చి మనకు సహాయం చేస్తూ ఉంటుంది. ఏ విధముగానైనాను వాక్యము వారి మనసులోనికి వెళ్ళేటట్లు ప్రార్థన ఉండాలి. ఆదివారం, శుక్రవారం సమయము దొరికినప్పుడల్లా వాక్యము మన హృదయంలోని భద్రపరుచుకోవాలి. వీరు వాక్య యంత్రమును తిప్పుదురు. ఈ దేవదూతలు వాక్యం వేపి మన మనసుని యంత్రంలాగా మన మనసుని త్రిప్పి మనం వాక్యం వినేలాగా చేసే ఈ దేవదూతలు. వారి పని కనబడదు, మన కంటికి కనబడదు. తర్వాత మరి కనపడకుండా చేసే దూతలవి. ఎందుకంటే అవి కంటికి కనపడకుండా ఆత్మకి కనపడే వాతావరణం కలిగిన దూతలు. ఎందుకనగా వారు కనబడరు గనుక అది ఆత్మకు సంబంధించింది. మనం వరము కావాలి, మనము కూడా దర్శన వరము కలిగిన వాళ్ళకి ఆ దేవదూతలు కనబడతాయి. అవి కనబడ్డ తర్వాత ఆ దేవదూతలు వేసుకున్న బట్టలు చూసి మనం ఎంత సంతోషిస్తామంటే, వాటికున్న తెలుపు ఈ లోకములో ఏ మిషనరీ కానీ ఏ శాఖలు కానీ ఉతకలేనివి, మిషనరీలు కూడా తయారు చేయలేనివి. ఈ లోకంలో ఆ తెలుపుని ఎవడు తయారు చేయలేడు. ఎందుకంటే గొమొర పట్టణాడ తెల్ల గంధకాన్ని కుమ్మరించాడు. ఆ తెల్ల గంధకం కొండలు రాళ్ళు కూడా కాలిపోయినాయి, బూడిద కింద మారిపోయినాయి. ఆ రాళ్ళు కింద మారిపోయిన తెల్ల గంధకాన్ని ఈ లోకంలోనే మానవులు సైంటిస్టులు తయారు చేద్దారని ఇప్పుడు కూడా, అప్పటి నుంచి ఇప్పుడు కూడా సిద్ధపాటులో ఉన్నారు. కానీ దేవుడు చేసింది మానవుడు చేయలేనిక మౌనం వహించి అలాగా ఉండిపోయారు. అందుకని ఈ తెలుపుని ఈ లోకంలో ఎవడు, దేవదూతలకు ఉన్న తెలుపు ఈ లోకంలో ఎవడు తయారు చేయలేడు. ఈ అధ్యాయంలో ప్రార్థన కూటమున్నది. ప్రార్థన కూటాలు. ప్రార్థన అనగా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకునేది ప్రార్థన. ప్రార్థన కూటం అనగా అందరూ కలిసి ఒక్క చోట కూర్చొని ప్రార్థించుట, మహాసభలు జరుపుట, అక్కడ కూడా ప్రార్థించుట. ఇది ప్రార్థన కూటములు ఉన్నది. బోర్లనగా తీర్పులు. బోర్లనగా తీర్పులు, 7 బోరలు. శిక్షలు, తీర్పు చెప్పేవాడికి తీర్పు, శిక్ష వేసేవాడికి శిక్షలు, ఇవి వేస్తూ ఉంటాయి. వీటికి ముందు దూతలు ప్రార్థన చేయవలెను. ముందుగా ఈ తీర్పు చెప్పే దూతల కంట ప్రార్థనా దూతలు ముందు ప్రార్థన చేయవలెను. ప్రకటన గ్రంథం 8:3లో ఉంది. దానికి కూడా పద్ధతి ఉన్నది. ఒక పద్ధతి, ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్ దేవుడి వీటికి అమలుపరిచి ఉన్నారు. ఆ ప్రార్థనకు ఒక అరగంట సమయము కలదు. దీనికి దూతలు బోర ఊదటానికి ముందు ఒక అరగంట సమయము వీటికి కలిగి ఉండాలి. ప్రార్థన అయిన తర్వాత బోరలో అయితే దానికి ముందు కొంత సంగతి ఉన్నది. ఈ బోరలో ఊదే దానికంట ముందు ఒక సంగతి ఉన్నది. అది ఏమనగా దూతలు భూమి మీద ఉన్న వారికి మారు మనసు కలిగించే ప్రభు అని ప్రార్థించుట. ఈ దూతలు మన చేసే ప్రార్థన సరిపోతుందని సంఘాలు, చాలా మంది బోధకులు, సంఘ సభ్యులు అనుకుంటాము. కానీ తండ్రికి సరిపోడా ప్రార్థన ఈ లోకంలో చేసేవాళ్ళు ఎవరు లేరు. పాత నిబంధన ప్రవక్తలు లేరు, కొత్త నిబంధన ప్రవక్తలు లేరు. అయితే ప్రార్థన అందరికంటే ఎక్కువ చేసిన తర్వాత దూతలు జాలిపడి వాళ్ళ కోసము ప్రార్థనలు చేసి ఆ ప్రార్థన తండ్రి దగ్గర తీసుకెళ్ళటం దూతలు చేసే పని. భూమి మీద ఉన్న వారికి మారు మనసు కలిగించు ప్రభువా అని ఫలానా వ్యక్తి ప్రార్థన చాలా వరకు చేసింది, ఇంకా పూర్తిగా చేయలేకపోతుంది. మానవులు కదా నాయనా,
వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అందుకని వాళ్ళకి మారు మనసు కలిగించి రక్షణ ఇప్పించి బాప్తీసం ఇచ్చే ఏర్పాటు చేయి ప్రభువా అని ఈ దూతలు ప్రభుకు ప్రార్థన చేసినప్పుడు, ప్రభు తండ్రితో చెప్పినప్పుడు తండ్రి వాళ్ళ మనసును పూర్తిగా మార్చి బాప్తీసం దాకా, రక్షణ దాకా తీసుకొచ్చేది తండ్రి పని. అన్ని ప్రార్థించుట పిమ్మట శిక్ష, ఇది శిక్ష కూడా ఉన్నాయి. నిశ్శబ్దము, అక్కడ నిశ్శబ్దము కలిగి ఉన్నది. ఇది యోహాను గారు చూస్తూ ఉన్నారు. ఇది నిశ్శబ్దము ఒకటి. 2 దూతల ప్రార్థన. ఈ దూతల ప్రార్థన కోసం ఇప్పుడు దాకా మీకు చెప్పి ఉన్నాను. 3 గురు దూతలు, దేవదూతలు. 4 బూరలు ఇవ్వబడెను. ఈ 7 కూడా 4వ వచనం 4లో 7 కూడా బూరలు ఇవ్వబడును. ఇంకొక దూత బలి పీఠమున వద్ద నిలబడెను. ఆ బలిపీఠం, ఇదే బలిపీఠము మందాసం దగ్గర ఒక దూత బూర పట్టుకుని నిలబడి ఉన్నది. శేలా అని కీర్తనలోనున్నది. అవిటి పేరు శేలా. కీర్తనలు 59:5 వరకు ఈ శేలా దూతల్ని మనము చూడగలము. భక్తులు కీర్తనలు పాడి శేలా ఆగి వీణ పాట మాని వేయుదురు. వీణ పాట పాడి శేలా అని పాట పాడి వేయుదురు. ఆ శేలా అయిన తర్వాత పాడుదురు. శేలా అన్న తర్వాత పాట మళ్ళా మొదలు పెట్టగలరు. శేలా అనగా కొంతసేపు ఆగండి అని అర్థము. శేలా అనగా ఆగండి, కొంతసేపు ఆగండి అని అర్థము. లేక ఇంతవరకు కొంత పాట అయినది, ఇంక కొన్ని పాడు ఇందు కొంతసేపు ఆగండి అని అర్థము. ఇప్పటి వరకు పాడి పాడి అలసిపోయారు, కొంతవరకే ఆగండి, కొంతవరకే ఆపండి, తర్వాత మళ్ళా పాడుదురు అని దాని యొక్క అర్థము. మొదటి శ్రమలు అయినవి. చాలా వరకు మనం మొదటి శ్రమల కోసం చెప్పుకున్నాము. తర్వాత శ్రమలు రానే ఉన్నవి, ఇంకా శ్రమలు రానే ఉన్నవి. అవి మొదలు పెట్టక ముందు తీర్పు వచ్చి ఉన్నది. అవి మొదలు పెట్టక ముందే తీర్పు రెడీ అయిపోయి ఉన్నది. గనుక ముందు దేవదూతల ప్రార్థన చేసిరి. దేనికైనా ప్రార్థన చాలా విలువైనది. భూలోకంలో మనుషులు దేవుని కోసం ప్రార్థించట, విడతేకుండా ప్రార్థించట విలువైనది. పరలోకములో కూడా ఈ దేశము పతనమైపోయేటప్పుడు 7 సంవత్సరాలు శ్రమలు కూడా దేవదూతల ప్రార్థన అవసరమై ఉన్నది తండ్రికి. ప్రతి విషయములో నువ్వు భోంచేసేటప్పుడు ప్రార్థన, వంట మొదలు పెట్టేటప్పుడు ప్రార్థన, వివాహం మొదలు పెట్టేటప్పుడు ప్రార్థన, శుభకార్యములు చెడు కార్యములు ఏదైనా కూడా ప్రార్థన జీవితము కలిగి ఉండాలి మానవుడు, దేవదూతలు అని తండ్రి పలుకుచున్నారు. ఇది ప్రజల మీద కనికరమును ప్రార్థన అయి ఉన్నవి. ప్రజల మీద తండ్రి కనికారం ఉండాలి అంటే ప్రార్థన కావాలి. ప్రార్థన లేని జీవితం సాతానికి ఆనందం. వాడు చేసుకుంటా పోతూ ఉంటాడు చెడు పనులు మన మీద. స్తుతి కూడా అరగంట సేపు చేసిరి. ఈ దేవదూతలు అరగంట సేపు స్తుతి చేసిరి. ప్రార్థన కంట స్తుతి విలువైనది, గొప్పదైనది. పరలోకములో దూతలు బూరలు వాడినప్పుడు మనము వాడకూడదా? బూరలు వాళ్ళు వాడినప్పుడు భూలోకం మీద మనం వాడకూడదా? మనది సువార్త బోర, వాళ్ళది స్తుతి బోర. మనది సువార్త ప్రకటించటం, ఇది బోర. ఈ సువార్త అనేది సంఘాల్లో అందరూ ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకొని అసలు దేవుని మహిమ కోసం విరగలేని వాళ్ళు, పంట బోలంత ఉన్నది, కోత మాత్రం పోసే పనివారు లేరని
క్లియర్గా మనకు బైబిల్ చెప్తుంది. అందుకనే కోసే పనివారు కావాలి, వాళ్ళకి బోర అంటే సువార్తని ప్రకటించాలి. పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నవి ఈ లోకములో. ఒకవేళ ఎవరికన్నా సువార్తని నువ్వు ప్రకటించలేకపోతే నేను నేర్చుకున్న ఈ వాక్యము వ్యర్థమైపోతుందేమో అన్న ఆలోచన మనలో ఎట్టి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరైతే వాక్యాన్ని నేర్చుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని ప్లేసులు, కొన్ని స్థలాలు, కొన్ని వందల మందిని నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు ఒప్పచెపుతాడు. గనక మనం నేర్చుకున్నామే వ్యర్థమైపోయిందని ఈ లోకంలోని చింతించవలసిన అవసరం కొంచెం కూడా లేదు. అది పై స్థానం. అక్కడ బలిపీఠము నుండి పొగ ప్రార్థనతో కలిసి బలిపీఠం కాడ ఉండి మన ప్రార్థన పొగలాగే వెళ్ళాలి. కల్మషణ ప్రార్థన ఉండకూడదు, అపార్థమైన ప్రార్థన ఉండకూడదు. మన మీద ఈ రోజులు ఉన్న వాళ్ళు ప్రార్థన చేయకుండా మానిదేది కల్మషణ ప్రార్థన. అందరి కోసం ప్రార్థన చేయాలి, అన్ని అలటట్టుగా చేయాలి. ఆ ప్రార్థనే దేవుని దగ్గరికి వెళ్తుంది. పొగగా ఆటంకం లేదు. కింద మంట వేస్తే పొగగా ఆటంకం లేకుండా వెళ్ళిపోద్ది. కల్మషం లేని ప్రార్థన కూడా దేవుని దగ్గరికి పొగ కలుసుకొని వెళుతుంది. దేవుని సన్నిధికి చేరినది ఈ పొగ లాంటి ప్రార్థన. కల్మషం ద్వేషం లేని ప్రార్థన, ప్రేమ అన్నిటి కూడా మూల కారణం. ప్రేమ దోషాన్ని కలగజేయదు, విరోధాలు ఉండవు. ఈ ప్రేమ కోసం ఎన్నో ఉన్నాయి. ప్రేమ కలిగి ఉండాలి. ఎవరి మీద? దేవుని మీద, సంఘం మీద, బోధకుల మీద, కుటుంబం మీద, బంధువుల మీద. వాడు ఎన్ననుకున్నా మన ప్రేమని పంచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. రక్షణ తీసుకున్న ప్రతి బిడ్డ కూడా ప్రార్థనలో అక్కడ ఎందుకు కొన్నావి నెరవేరినవి కదా అని కొంతమంది, రేపు నువ్వు వెళ్ళినప్పుడు నెరవేరిన ప్రార్థన అక్కడ ఉంటుంది పరలోకములో, నెరవేరలేని ప్రార్థన అక్కడ ఉంటుంది. నెరవేరలేని ప్రార్థన నువ్వేది అడిగావో అది జరగలేదు. దానికి కారణం కూడా అది కింద దేవుడు రాసి ఉంచుతాడు. నువ్వెంత ఘోషించినా కూడా నీ ప్రార్థన ఇక్కడ అంగీకరింపబడలేదు. కారణం దీని కారణం అని కూడా రాసి ఉంటారు. అంగీకరించిన ప్రార్థన కూడా రాసి ఉంటారు. అది ఈ లోకంలోనే మనకు అడిగిన వెంటనే అది సమకూరుతుంది కాబట్టి అంగీకరించబడ్డట్టు. భక్తులు అనేకులు నేను ఎన్ని ప్రార్థనలు చేసినో నెరవేరుట లేదు అని అనుచున్నారు. ఈ లోకంలో గొప్ప గొప్ప భక్తులు వాక్యాలు చెప్పేస్తున్నారు, జనం వచ్చారని ఆనందిస్తున్నారు. అన్ని విషయాల్లో మహాసభలు ఆనందం ఎంతో చేస్తున్నారు. కానీ భక్తులు ఏమంటున్నారు? నా ప్రార్థనకి సమాధానం రాలేదే అని బాధపడుతున్నారు. దానికి కారణం దేవుడు అక్కడ రాసి ఉంటాడు. అక్కడ రాయటం కాదు, ఆ భక్తులు దేవుని అడగడం లేదు, దేవునికి రాయబారిగా ఉండడం లేదు. నేను ప్రార్థన చేశాను కదా, ఒక్కరోజు కాదు వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను కదా, 3 రోజులు ప్రార్థన చేశాను కదా, కన్నీటితో ప్రార్థన చేశాను కదా, నాకు సమాధానం ఎందుకు రాలేదు అని నువ్వు దేవుడు మాట్లాడే వరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సంఘానికి దేవునికి రాయబారిగా ఉన్నావా అని చెప్పేసి నీకు ఇదే మాట పెట్టాను. ఇది చాలా విలువైన మాట. అయ్యా నాతో ప్రభు ఎన్నిసార్లు అడిగినా మాట్లాడటం నీలో లోపం ఉన్నది. ఎన్నిసార్లు ప్రార్థించినా నీకు సమాధానం రావట్లేదు, నీలో లోపం ఉన్నది. నువ్వు జనాన్ని సంపాదించవచ్చు, ఆస్తి అంతస్తును సంపాదించవచ్చు, మందిరాల మీద మందిరాలు కట్టి ఉండవచ్చు, నువ్వు ఎన్నో పాస్టర్లుగా సంఘ సభ్యుల్ని పాస్టర్లుగా తీర్చిదిద్దవచ్చు, నువ్వు గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉండవచ్చు, పేదలకి దాన ధర్మాలు చేసి ఉండొచ్చు, నీవు పేదలకి బిడ్డలకి ఒక ఏర్పాటు చేసి వాళ్ళకి రోజు భోజనం పెట్టి ఉండవచ్చు. ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా దేవునితో నీకు రాయబరమని, దేవునితో నీ మాట లేకపోతే నువ్వు చేసిందంతా జీరో అని లెక్క కట్టాలి. అంతేగాని నేను ఇన్ని చేస్తున్నానని నువ్వు అనుకుంటే
నువ్వు తగ్గించుకుంటే మనం తగ్గించుకుంటే మనగా హెచ్చించబడతామంటే దేవునితో మాట్లాడే వ్యక్తే ఒక మంచి బోధకుడు అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పడం లేదు. అక్కడున్న ప్రార్థనలు చూసి ఇది నా ప్రార్థన అందురు. ఎక్కడ? పరలోకంలో నువ్వు వెళ్ళిన తర్వాత, మనం వెళ్ళిన తర్వాత, బోధకులు వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత, అయ్యా ఇది నా ప్రార్థన, అయ్యా ఇది నా ప్రార్థన, ఆ రోజున ఎంతో ప్రార్థించాను కానీ నాకు సమాధానం రాలేదు, ఎందుకు రాలేదు? అక్కడ కింద ఉంటది. అప్పుడు చూసి చింతిస్తారు, బాధపడతారు. అదేదో ఇక్కడే అడిగి మనం దాన్ని రుజువు చేసుకోవచ్చు. అక్కడ నెరవేరని ప్రార్థనలు ఉండును. ఆదాము మొదలుకొని నెరవేరని వారి ప్రార్థనలన్నీ కూడా అక్కడ ఉండును. రెప్షన్ వరకు, ఆదాము కాలం నుండి రెప్షన్ కాలం వరకు నెరవేరలేని ప్రార్థనలన్నీ కూడా అక్కడ ఉండును. ఇప్పుడు దూత వేసిన ధూపద్రవ్యములో ఈ ప్రార్థనలు ఉన్నవి. దూతలు చేసిన ధూపద్రవ్యములలో ఈ ప్రార్థనలన్నీ అక్కడ ఉన్నవి. కలిసి దేవుని సన్నిధికి పోవలెను. ఈ ప్రార్థన ధూపములాగా దేవుని సన్నిధికి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళవలెను. దేవదూత ఎవరు? ఈ దూత ప్రభువే. ఈ దేవదూత మాట్లాడే మాట అబద్ధాలు కానీ, మోసాలు కానీ, దగాలు కానీ ఉండవు. కానీ దూతల్లో కూడా వెలుగు దూత ఉన్నది. పరిశుద్ధాత్మలో కూడా వెలుగు దూత యాషాలు ఉన్నాయి. దర్శనం చూడటంలో కూడా దుష్ట శక్తులు కూడా ఉన్నవి. అవి మనం పరిశీలించాలి. లూసిఫర్ పంపించిందా, సాతాను గాడు పంపించాడు, ఇద్దరు ఒకటే అంటే అది అర్థం అవ్వడానికి ఇది చెప్తున్నాను. దేవుడు పంపించాడా అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి. బోధకుడు చేయాల్సిన కార్యాలయ్యి అయితే దాన్ని బాగా పరిశీలించాలి, దేవుణ్ణి అడగాలి. అది ఉంటేనే మొన్న వచ్చిన దర్శనం, సైతాను మనకిచ్చిన దర్శనాలు జరుగుతాయి, అతను ఆక్రమించుకుంటానికి జరుగుతాయి. అయినా పరిశీలించాలి. అందరూ ప్రార్థనలు సింహాసనమునొద్దకు పోవుటకు కారకుడు ప్రభువే. యేసు ప్రభు, యెహో తండ్రి సింహాసన దగ్గరికి వెళ్ళటానికి యేసు ప్రభువే ఒక కారకుడు. యేసు ప్రభు లేకుండా మనము తండ్రి దగ్గరికి వెళ్ళలేము. యేసు ప్రభు లేకుండా మన ప్రార్థన తండ్రి దగ్గరికి వెళ్ళదు. యేసు ప్రభు లేకుండా మన సమస్యలు తీరవు. యేసు ప్రభు తండ్రికి చెప్పకుండా ఏది కూడా జరగదు. ఎందుకంటే యెహో తండ్రి ఒక మధ్యవర్తిగా యేసు ప్రభు ఉన్నారు. అందుకు కొంచెం మనం చేసిన దానికి సపోర్ట్ చేసి తండ్రికి పంపిస్తూ ఉంటారు యేసు ప్రభు గారు. ఉరుములు దేవుని ఉగ్రత ధ్వని. ఉరుములు దేవుని ఉగ్రత ధ్వని. అది దూతలకు ఎవరైనా నమస్కారం చేసిన ఎడల ఒప్పుకున్నారు. దూతలకి నమస్కారం చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. యెహోషువకు దూత కనబడినప్పుడు నమస్కారం చేయగా ఒప్పుకొనెను. దూత కనబడ్డ వెంటనే నమస్కారం చేసినప్పుడు ఒప్పుకున్నారు. గనుక ఆయన ప్రభువే. మనం ఆదికాండము 18వ అధ్యాయము 2-3 వచనాల నుంచి చదువుకుంటూ వెడితే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని అబ్రాహాము చల్లటి పూట గుడారం దగ్గరికి వచ్చి సారాయికి ఇస్సాకు పుడతాడు, మగపిల్లలు పుడతాడని వాగ్దానం చేశారు. అయ్యి దూతలే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని రాసి ఉంటది. వాళ్ళ రూపంలో వీళ్ళు వస్తారు. యెహోషువ 5:14 యెహోవా సేనాధిపతి అని అక్కడ ఉన్నది. యెహోవా సేనాధిపతి, అందరికంటా పై వ్యక్తి. అగ్ని బాప్తిసం ఇచ్చు యోహాను నా వెనక వచ్చుచున్నాడు, పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసం ఇచ్చును. ఇక్కడ అగ్ని, ఈ అగ్ని బాప్తిసము యోహాను వెనక వచ్చుచున్నవాడు ఎవరితను? యేసు ప్రభువు. అతను వస్తున్నాడు యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం ఇవ్వడానికి. ఈ బాప్తిసాలు తీసుకున్నాడు. గొర్రె పిల్లకి వధువుగా, వధువు సంఘం సిద్ధపడ్డ పెళ్లి కుమార్తె ఈ బాప్తిసాలు తీసుకుని ఉండాలి. ఈ బాప్తిసాలు యోహాను గారు యేసు ప్రభుకి ఇచ్చిన బాప్తిసం, ఈ లోకంలో బోధకులు ఇచ్చే బాప్తిసం, ఇవన్నీ కూడా ప్రభువా నిన్ను నమ్ముతున్నాను, నీ మార్గాన నేను నిలబడి ఉన్నాను
అన్నంత వరకే ఈ బాప్తిసము. పరలోకానికి మార్గమే ఈ బాప్తిసము. ఈ లోకాన్ని శరీరాన్ని వదిలించిన తర్వాత కానీ బాప్తిసాలు, ఆ తర్వాత యేసు ప్రభు ఇచ్చే బాప్తిసాలు. ఏ బాప్తిసాలు? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి, అగ్ని బాప్తిసం పొందాలి. అదే ఇక్కడ రాశారు. వెనక వచ్చుచున్నవాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఈ పరిశుద్ధాత్మతో బాప్తిసం మీరు తీసుకున్న రోజున, అగ్నితో బాప్తిసం తీసుకున్న రోజున, పరిశుద్ధాత్మతో బాప్తిసం తీసుకున్న రోజున ఈ ప్రకటన గ్రంథం మేము చెప్పేది మీకు వివరంగా అర్థమవుద్ది. చాలా మంది ఈ ప్రకటన గ్రంథం మాకు అసలు అర్థమే అవ్వడం లేదన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే యేసు ప్రభు నీకు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వలేదు అని అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ బాప్తిసం నీవు తీసుకున్న తర్వాత నీలో ఎప్పుడు పరిశుద్ధాత్మ నిలకడగా ఉండిపోతుంది. నువ్వు మాట్లాడేది పరిశుద్ధాత్మతో, నువ్వు ఆలోచించేది ఆ పరిశుద్ధాత్మతో, నీ ఎవరికన్నా ఏదైనా చెప్పాలంటే ఆ పరిశుద్ధాత్మతోని చెప్పుచున్నావనే దానికి అర్థము. అందుకని యోహాను గారు చెబుతున్నారు, వెనకాల వచ్చి అతను చెప్పులు తాకటానికి కూడా నేను పనికిరాను, అయితే అతను పరిశుద్ధాత్మతో నువ్వు అగ్నితో బాప్తిసం ఇస్తాడు అన్నాడు. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం అది ఈ రోజున పెంతెకోస్తు రోజున బాప్తిసాలు, మామూలు బాప్తిసాలు వచ్చినాయి. ఆ తర్వాత యేసు ప్రభు గారు ఇచ్చారు అని చెప్పాను. ఈ అగ్ని పరలోకమందున్నది. ప్రార్థన ఏమనగా ఇతరులకు రక్షణ కొరకే అగ్ని బాప్తిసము. ఈ అగ్ని బాప్తిసము మనలో మామూలు బాప్తిసం అయిపోయినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిసం అయిపోయినప్పుడు, అగ్ని బాప్తిసం ఇచ్చినప్పుడు, మనలో అగ్ని దహించినప్పుడు మనలో చెడుగు రాదు. సాతానుగాడు మనలో సంభవించి మనల్ని మార్పు చేస్తూ ఉంటాడు. ఆ మార్పు చేయటానికి కూడా ఆడ ఆస్కారం లేకుండా ఖాళీ బూడిదైపోతాడు. ఇది ఆత్మకి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు ఈ బాప్తిసాలు. అందుకని అగ్ని బాప్తిసం కూడా దేవుడు ఇచ్చిన తర్వాత మనం అగ్నితో దగించబడి ఆత్మ అయిన సాతాన్ని ఎదిరించటానికి, సాతాను మన దగ్గరికి రాకుండా వాడి పారిపోవటానికి మంచి సూచన అగ్ని బాప్తిసము. ఈ అగ్ని బాప్తిసము మనం చెప్పుకుంటా వెళితే దీనికి చాలా సమయం కావాలి. ప్రార్థన ఏమనగా ఇతరులను రక్షణ కొరకై చేయబడిన ప్రార్థనలు. ఈ ప్రార్థనలు రక్షణ కావాలి. ముందు దేవుని నమ్మేలాగా ఏర్పాటు చేసే ప్రార్థనలు. దేవుని నమ్మాలా, దేవుని విశ్వసించాలి. దేవుడు నిజమైన దేవుడిని బోధించేది. భక్తుల ప్రార్థనలన్నీ తీసుకుని ధూపవేదిక నుండి అగ్ని వేసి, భక్తుల ప్రార్థన ఏం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఏమని చేస్తున్నారు? ఈ లోకములతో వధువు సంఘం కింద సిద్ధపడ్డ ప్రతి వ్యక్తి కూడా రాని ప్రభా, నువ్వు రాయ్యా. ఈ లోకంలో పరిపాలన, ఈ లోకంలో ఉన్న వాళ్ళు సక్రంగా చేయడం లేదు, మోసం, కుట్ర, కుతంత్రాలతో చేస్తున్నారయ్యా. మేము చాలా సఫలమవుతున్నాము ప్రభువా. మీ పరిపాలన అయితే ఇదివరకు అపోస్తులు చేసి ఉన్నారు నాయన, న్యాయబద్ధమైన పరిపాలన నాయన. ఆ పరిపాలన వెంటనే రాని నాయన అని ప్రతి బిడ్డ కూడా ప్రార్థన చెయ్యాలి. తాను కలపవలసినది కలిపి పంపెను. ఎవరు? పరిశుద్ధులు. తర్వాత ఈ ప్రవక్తలు తీసుకుని ధూపవేదిక కలిపుకెరి మంట వేసినప్పుడు పొగ ఎలాగెళ్తుందో అలాగే వీళ్ళందరూ ప్రార్థన కూడా గూడు కట్టుకుని తండ్రి పాదాల దగ్గరికి క్షణం క్షణం వెళుతూనే ఉంటుంది. ఆ కలిపనేది ఏమిటి? తన విజ్ఞాపన ధూపర్తిని అనగా ప్రార్థన పొగ. తాను కలిపినది ఏది? కలిపిన పంపెను. ఆ కలిపినది ఏమిటి? తన విజ్ఞాపన ధూపార్తి. విజ్ఞాపన కన్నీరు, సన్నిధి. ఈ కన్నీరు, ఈ సన్నిధిలో విజ్ఞాపన చేసి, ప్రభువా ఈ లోకము పతనమైపోతుంది నాయన, నీ బైబిల్లో ఆ రోజున నువ్వు రాసిన వివి ఈ అమలవుతున్నాయి నాయన అంటే రాకడక సూచనలు కనబడుతున్నాయి ప్రభువా. అయితే మీరు వచ్చేస్తే మాకు ఎంతో ఆనందము ప్రభువా. మిగిలిన వాళ్ళు మార్పు రాలేని స్థితిలో మిగిలిపోయి ఉన్నారు, మీరు వస్తే మారుతారు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అనగా ప్రార్థన పొగలాగా వెళ్ళాలి, కల్మషం పేదలు ఉండకూడదు. యజ్ఞ వేదికగా ప్రభు చేయవలసి బడినాడు. యజ్ఞ వేదికగా అనగా
వారి కొరకు ఆయన చనిపోయినారు. యజ్ఞ వేదిక చేసి యేసు ప్రభు మన కోసము మరణించి ఉన్నారు గనుక నెరవేర్పు భక్తులది. నెరవేర్చాలి భక్తులు. ఓ ప్రభువా, నేను వారి కొరకు చనిపోయినాను అని ప్రార్థించవలెను. ఓ ప్రభువా, నేను వారి కొరకు చనిపోయినానని ప్రార్థించలేరు. ప్రభు మాత్రమే అలాగ ప్రార్థించను గనుక పైకి వెళ్ళిపోయాను. యేసు ప్రభు ఈ లోకంలో మనం ఇప్పుడు ఏ రూపంగా అయితే ప్రార్థనలు చేయాలనుకున్నాము, అన్ని ప్రార్థనలు కూడా ప్రభు చేశారు గనక పరలోకానికి ఎక్కి వెళ్ళారు. అలాంటి ప్రార్థనలు మనకు చెయ్యాలి. మన సంఘం కాకుండా లోకంలో ఉన్నవాళ్ళు, బోధకులు, మరి సేవకులు అందరూ కూడా ఆ ప్రార్థన చేసి ఆ రాకడ మేఘంలో ఎక్కడానికి, రాకడ సమయానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అది నా ఆశ. మరి ఈ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తెలియని వాళ్ళందరూ కూడా తెలియపరిచి దేవుని దీవెనలను మీరు పొందును గాక. ఆమేన్.